3 సార్లు సీఎంగా పనిచేసినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు ఓడిపోయారు అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ విధంగా జై శ్రీరామ్ అంటూ ఒక ఫ్రీడమ్గా అరుస్తూ డాన్సులు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? జై శ్రీరామ్ అని అరవటానికి కారణం 2019లో ఒక 10 మంది యువకులు మమతా బెనర్జీ అటుగా వెళ్తున్న క్రమంలో ప్రచారంలో జై శ్రీరామ్ అంటూ అరిచారు. అంటే బీజేపీ సపోర్టర్స్ మాత్రమే ఇక్కడ జై శ్రీరామ్ అంటారని కూడా నమ్ముతూ ఉంటారు, అందుకని వాళ్ళని అరెస్ట్ చేపించారు. ఇక ఆ తర్వాత నుంచి కూడా ఈ జై శ్రీరామ్ అనే వర్డ్ ఇక్కడ ఒక కాంట్రవర్సీగా మారింది. అందుకనే వీళ్ళు ఈ వర్డ్ని నినదిస్తూ కూడా ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్కి కారణం ఏంటంటే బీజేపీ పశ్చిమ బెంగాల్లో విన్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేస్తే 45 రోజుల్లోగా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత 7వ పే కమిషన్ సిఫారసుల్ని ఆమోదిస్తామంటూ కూడా చెప్పారు. దీంతోనే ఈ ప్రభుత్వ ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓడిపోవటానికి ఘోరంగా బీజేపీ గెలవటానికి కారణాలు ఏంటని మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు.